రేయ్ ఏమైందిరా? రేపు ఇంటర్వ్యూ ఉంది మామా. అయితే వెళ్ళి ప్రిపేర్ అవ్వు. ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదురా. అయితే ఏం ప్రిపేర్ అవ్వాలో తెలుసుకొని ప్రిపేర్ అవ్వరా? ఏం తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదురా. అట్లీస్ట్ చదవడమేనా వచ్చా? రే చిట్లు పెట్టుకొని కూడా ఫెయిల్ అయినా ఇంకా చదవడం గురించి నాకేం తెలుసురా. అయితే ఇంటర్వ్యూకి వెళ్లకుండా మూసుకొని ఇంట్లో కూర్చో. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలారా? జాబ్ లేకపోతే ఇంట్లో తంతారు కదా. రే నీకు ప్రిపేర్ అవ్వడం తెలీదు, చదవడం తెలీదు, కానీ జాబ్ కావాలి అంతేరా. రే నువ్వు కూడా ఇలా అంటే ఎలారా? నువ్వేదో హెల్ప్ చేయరా ప్లీజ్. నువ్వు ఇంటర్వ్యూలో జస్ట్ ఆన్సర్ చెప్తే చాలు కదా, అంతే. రే ఇన్నాళ్ళకి నేను చేసింది ఉపయోగపడిపోతుందిరా. ఏం చేసావురా? నేను ఒక మిషన్ కనిపెట్టాను రా. మిషనా? అవునరా. ఏం మిషన్ రా? చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదా. ఏంటిది ఇలా ఉంది? రే ఇదేరా నేను కనిపెట్టిన మిషన్. రే ఏ మిషన్ రా అది? ఇది బాడీ కంట్రోల్ మిషన్ రా. బాడీ కంట్రోల్ మిషనా అంటే? ఇప్పుడు ఈ మిషన్ గురించి చెప్తాను, జాగ్రత్తగా విను, సరేనా? ఇది ఒక బాడీ కంట్రోల్ మిషన్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాక ఈ మిషన్ ఆన్ చేస్తే నీ బాడీ కంట్రోల్ అంతా మిషన్ తీసేసుకుంటుంది. దాని తర్వాత నేను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాక ఈ మిషన్ ఆన్ చేస్తే ఈ మిషన్ నుండి నీ బాడీ కంట్రోల్ అంతా నా లోపలికి వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ సెకండ్ నుండి నువ్వు ఎక్కడున్నా సరే నా సంకలో దురద పెట్టి గోక్కున్నాను అనుకో, నువ్వు గోక్కుంటావు. ఎక్కడైనా దురద పెట్టి గీక్కున్నాను అనుకో, నువ్వు గీక్కుంటావు. నేను ఇక్కడ ఏం మాట్లాడినా నువ్వు కూడా అదే మాట్లాడతావు. అదిరా. రే ఇది మామూలు మిషన్ కాదురా. ఇది నువ్వు కనిపెట్టావంటే నమ్మలేకపోతున్నాను. రే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను రా. రే నేను రెడీరా. ఇప్పుడు నువ్వు నా బాడీ కంట్రోల్ తీసుకొని రేపు ఇక్కడ నువ్వు ఆన్సర్స్ టక్కుమని చెప్పేస్తే నేను అక్కడ ఫట్టుమని చెప్పేస్తా, జాబ్ కొట్టేస్తా, నీ నోట్లో పెట్టేస్తా. స్వీట్స్ రా. ఓ పద రాగో. ఏంద్రా టక్కు ఫట్టు అని చెప్పేది? నాకేమొచ్చని చెప్పాలి? రే ఇంత పెద్ద మిషన్ కనిపెట్టావు కదరా. చేస్తే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియకే ఇలాంటి మిషన్ తయారు చేసుకుంది. మరి ఇప్పుడు ఎలా రా? రే మన స్కూల్ టాపరు, కాలేజ్ టాపరు సుద్దపుస్తకాడు గుర్తున్నాడా? గుర్తున్నాడు. అయితే ఈ రోజు వాడికి కాల్ చేస్తా, నీ ఇంటర్వ్యూ గురించి, మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు ఈ కుర్చీలో వాడిని కూర్చోపెట్టేస్తా, ఆన్సర్స్ చెప్పిస్తా, జాబ్ తెప్పిస్తా, మా ఇద్దరు నోట్లో నీది పెట్టిస్తా. ఏంట్రా స్వీట్లరా? రే మామా నువ్వు పెద్ద ఎర్రిపప్పు అనుకున్నా కదరా. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే రోడ్ మీద కుక్క కూడా నమ్మదు. రే సారీరా ప్లీజ్ రా, సారీరా. రే మామా రేపు నా బాడీ కంట్రోల్ వాడికి ఎక్కించేసాయి, వాడితో ఆన్సర్స్ చెప్పించేసాయి, నాకు జాబ్ తెప్పించేసాయి, మా ఫ్యామిలీ నోట్లో పెట్టించేసాయి. స్వీట్సే కదా? స్వీట్సేరా. అలా అయితే ఓకే, సరేదా? రే రెడీయా? రెడీరా. ఏమైంది? మెయిన్ ఆన్ చేయలేదా? రే సీను రే తాగబోసీను ఎక్కడున్నావురా? ఐఎమ్ ప్రెసెంట్ సార్. ఏరా 3 సార్లు పిలిస్తే కానీ పలకవా? ఎన్నిసార్లు పిలిచారు సార్? ఒకసారే కదా. రే 3 సార్లు పిలిచాను కదరా. సార్ మీరు పిలిచింది సీనుని, నా పేరేంటి? తాగుబోతు సీను. తాగుబోతు సీనా? రే ఎవరా వాడు? వాడిని అసిస్టెంట్ లేరా? నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడారా? గ్రేట్. ఉంటది మరి. రే రేపు నాకు ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుందిరా, జల్దీ స్టార్ట్ చేద్దాం పదా. సారీ రే సీను. స్టడీ. రే తాగుబోతు సీను. ప్రెసెంట్ సార్. రే ఫాస్ట్ గా మెయిన్ ఆన్ చేయరా. ఆ మెయిన్ ఆన్ చేయాలంటే నా మెయిన్ ఆన్ కావాలి. ఎక్కడది? స్టడీ అక్కడే ఉండే స్టడీ. వీడు చెప్పుకునే పదులు నీ చేసుకోవచ్చు. రెడీరా
రేపు వాడు రావడమే లేటు. రేపమ్మా రేపు ఇంటర్వ్యూకి త్వరగా వెళ్ళాలి. ఇంక రేపు పడుకుంటా. రాగు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మైక్ తీసుకెళ్ళు. మైక్ ఎందుకురా? రేపు ఉన్నది నాకు యాంకరింగ్ టెస్ట్ కాదు, ఇంటర్వ్యూ. రేయ్ రేపు వాడు అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీడికి ఇక్కడ ఎలా తెలుస్తుందిరా? ఫస్ట్ క్వశ్చన్ అడగగానే బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చి చెప్తావా? కాదురా. మరి మూసుకొని తీసుకో. ఇంకెలా అబ్బా నా బేబీ. గుడ్ మార్నింగ్. అబ్బా బ్రష్ చేద్దాం. రేయ్ ఫాస్ట్ గా మెయిన్ ఆన్ చేయరా. ఆన్ చేసేద్దాం. ఈరోజు కుమ్మేయాలి. హలో మామా. హలో, వచ్చేసాను రా. అరే మామా మా పిల్ల పిలిచిందని బయటకు వచ్చాను రా. కాస్త మేనేజ్ చేయరా, నేను వచ్చేస్తాను. ఓకే, ఆ చేరేదో అన్నావు, ఎక్కడుంటుంది? ఆ లోపలికి వెళ్ళి అక్కడే ఉంటా చూడరా. నువ్వు రారా. ఇద్దరు కలిసి దోమలు కొడుతున్నట్టున్నారు. ఈ శుద్ధ పుస్తకాడు వెళ్ళాడో లేదో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? మైక్. నీల్ కుమార్, నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే. కమింగ్ కమింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, sir will come to you. ఓకే. స్కామ్ 2026 లోపల వచ్చేద్దాం. కాళ్ళు నొప్పిస్తున్నాయా? అక్కడ కూర్చొని తాగుతున్న సాగురేగ వస్తుంటది. అబ్బా హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ బాబు లేవ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ పేరేంటి? ఇంతకు మీరెవరు? మై నేమ్ ఇస్ తాగ్బోత్ షీను. మై నేమ్ ఇస్ తాగ్బోత్ షీను. ఇంటర్వ్యూకి తాగొచ్చినట్టున్నావు. ఏంటి స్మెల్ వస్తుంది? నువ్వు తాగావా? ఎస్, ఐఎమ్ ఆల్కహాలిక్. తాగితేనే నా లోపల ఉన్న ఆత్మ పనిచేస్తుంది, లేకపోతే అది చచ్చిపోతుంది. అప్పుడు నేను కూడా చచ్చిపోతా. ఇంతకీ మా ఫ్రెండ్ నీకు ఎంత సాలరీ ఇస్తున్నాడు? మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ఫుల్ బాటిల్, ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ. ఓకే, కమింగ్ టు ది పాయింట్. అసలు నీకేమొచ్చాడు? నా ఫ్రెండ్ ఈ జాబ్ లో తీసుకున్నాడు నిన్ను. అసలు మీకేమొచ్చని మా కంపెనీలో జాయిన్ చేసుకోవాలి? నాకు బట్టలు ఉట్టుకోవడం వచ్చు, గిన్నెలు తోడవచ్చు, బాత్రూమ్ కడగడం వచ్చు. హే ఆపు. ఇవన్నీ కాకుండా ఇంకేమొచ్చు? నాకు డాన్స్ చేయడం కూడా వచ్చు. డాన్స్ చేస్తావా? చేసి చూపించాలా? ఆగు. ఇంత చిల్లర గాడి ఉన్నాయింది. నన్నే చిల్లరంటావరా నిన్ను? ఈరోజు 30 సెకండ్లు చేశాను, నాకు ఎన్ని ఇవ్వాలి? అక్కడెందుకు కూర్చున్నావురా? కూర్చోవాలనిపించింది, కూర్చున్నా.
కుంపదీసి అక్కడ తాగుతూ మాట్లాడావా? లేదు, తాగిన తర్వాతే మాట్లాడా. ఆ? రేయ్ వాడక్కడ కూర్చొని మాట్లాడితే ఏమైందిరా? రేయ్ ఒరిజినల్ చైర్ అదేరా. ఆ? మరిది? హ? రేయ్ చైర్కి స్టూల్ కి తేడా తెలీదా? కళ్ళు దెంగ్. ఆ? ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా. ఆ? రేయ్ హ్మ్? అంటే వాడిక్కడ ఏదేదైతే మాట్లాడాడో వాడక్కడ అదేదైతే మాట్లాడుంటాడా? అందుకేనా భయపడుతుంది. హా? మీ ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ లో దెంగం ఫాస్ట్ గా రా. రేయ్ మనల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారంట, జల్దీ వెళ్దాం పద. హా? సార్ మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నట్టు కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు సార్? మీరే అన్నమాట. మీ ఫ్రెండ్కి ఎంత బలుపురా, ఒట్టాబి అన్న పెద్ద మనిషిని చెప్పు తీసుకొని కొట్టాడు. అందుకే వాడిని సెల్లో వేసి ఇప్పుడే కుళ్ళ పడిచాను. సార్ ఏడు సార్ మావాడు అదిగో మళ్ళీ చేసింది చాలదన్నట్టు ఇదంతా బాడీ కంట్రోల్ మిషన్ వల్లే జరిగిందని కట్టుకథలు చెప్తున్నాడు. సార్ వాడు చెప్పింది నిజమే సార్. ఆ బాడీ కంట్రోల్ మిషన్ కనిపెట్టింది నేనే సార్. దాంతో ఎవరి బాడీనైనా కంట్రోల్ చేయొచ్చు. బాడీని కంట్రోల్ చేసే మిషనా? చేతబడికి మిషన్ కనిపెట్టారన్నమాట. మిమ్మల్ని 10, 20, 30 రేయ్ మీ ముగ్గురికి 50 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను. రేయ్ ఇదంతా నీ మిషన్ వల్లేరా. నిన్ను రేయ్ నీ వల్లే కదరా నాకు 50 ఏళ్ళు జైలు శిక్ష పడింది. నిన్ను ఆ! రేయ్ మీ ఫ్రెండ్స్ ఎర్రా? ఆ? వాళ్ళిద్దరిని జైలు నుండి పైకి పంపించేసే సార్. ఎంత ధైర్యం రా నీకు? మీ ఫ్రెండ్స్ ఎస్కేప్ అయ్యేలా చేస్తావా? నీకు 50 ఏళ్ళు కదరా, 100 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను. 100 ఏళ్ళ? నేను కూడా వెళ్ళిపోతా.